హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఆలుగడ్డ టమాటా. ఎప్పుడైనా మన ఇంట్లో కూర లేకుండా బయటికి వెళ్ళి వచ్చినాము, తొందరగా ఏదైనా కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి. టమాటా ఆలుగడ్డ చాలా ఈజీగా 5 లేదా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 3 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, ఒక చిన్న ఆలుగడ్డలు, ఒక 4 ఆలుగడ్డలు తీసుకొని ఒక 2 పచ్చిమిర్చిలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా అంత వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా అంత మినపప్పు, ఒక ఎండుమిర్చి తుంచేసుకొని కొద్దిగా అంత వేగనిద్దాము. ఇది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా అంత దూరగా వేయించుకుందాం. ఇది చాలా ఈజీ అంటే చేసుకోవడము, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా తొందరగా కూడా అవుతుంది. ట్రై చేయండి. ఇలా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని కొద్దిగా అంత వేగిన తర్వాత కరివేపాకు వేసి కొద్దిగా అంత కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకుందాం. ముందుగా ఆలుగడ్డ వేసి కొద్దిగా అంతా నూనెలో వేగిన తర్వాతనే టమాటాలు వేసుకుందాము. ఈ ఆలుగడ్డలోకి కొద్దిగా అంతా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రవ్వలు కూడా ఒక 5-6 వెల్లుల్లి రవ్వలు కూడా వేసుకుందాము. కొద్దిగా అంతా వేగిన తర్వాత ఇలా కచ్చపచ్చగా వేసుకొని ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్న ఉప్పు చూసి వేసుకోండి. వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఆలుగడ్డ ఉడుకుతుంది తొందరగా. ఇలా ఆలుగడ్డ ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారము, కొద్దిగా అంత ధనియాల పొడి వేసి కలిపి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ ఎక్కువ వేస్తున్నాను. మీకు కొద్దిగా వాటర్ కావాలంటే కూడా వేసుకోండి. ఒక చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. చూసారా, ఆయిల్ మొత్తం బయటకు వచ్చి ఎంత బాగా ఉడికిపోయిందో. ఆలుగడ్డ కూడా చాలా బాగా ఉడికింది, మెత్తగా ఉడికింది కూడా ఆలుగడ్డ. ఇలా ఎంత చూసారా, స్ప్రెడ్ చేసి చూసాను, చాలా బాగా ఉడికింది. అంతేనండి, ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ అయ్యింది. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకుంటే 5 లేదా 10 నిమిషాల్లో ఆలుగడ్డ టమాటా రెడీ అయ్యింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.